ఒక సాయంత్రం అమ్మమ్మ పాపాకి ఒక కథ చెప్పడం స్టార్ట్ చేసింది. పాపాకి కథలు వినడం చాలా ఇష్టం. అమ్మమ్మ స్లోగా ఒక ఇంట్రెస్టెడ్ స్టోరీ స్టార్ట్ చేసింది. చాలా ఇయర్స్ బ్యాక్ ఒక స్మాల్ విలేజ్ ఉండేది. ఆ విలేజ్ చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అక్కడ ఒక ఇంటెలిజెంట్ గర్ల్ ఉండేది. ఆ గర్ల్కి చిన్నప్పటి నుంచి బిగ్ డ్రీమ్స్ ఉన్నాయి. ఆమె లైఫ్లో సంథింగ్ బిగ్ అచీవ్ చెయ్యాలి అని అనుకుంది. కానీ కొంతమంది విలేజర్స్ డిఫరెంట్గా థింక్ చేశారు. గర్ల్స్ ఎక్కువ స్టడీ చెయ్యడం అవసరం లేదు అని వాళ్ళకి అనిపించింది. కానీ ఆ గర్ల్ తన డ్రీమ్స్ని గివప్ చెయ్యలేదు. ఆమె చాలా కరేజ్తో ముందుకు వెళ్ళింది. ఎవ్రీ డే ఆమె హార్డ్ వర్క్ చేసి స్టడీ చేసింది. ఆమెకి లెర్నింగ్ అంతే చాలా ఇంట్రెస్ట్. డైలీ న్యూ థింగ్స్ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళింది. అలా కొన్ని ఇయర్స్ పాస్ అయ్యాయి. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత ఆమె తన విలేజ్కి రిటర్న్ అయింది. విలేజ్లో అందరూ ఆమెని చూసి సర్ప్రైజ్ అయ్యారు. అందరూ ఆమె సక్సెస్ని సెలబ్రేట్ చేశారు. ఆమె పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది. విలేజ్ పీపుల్ అందరూ ఆమె మీద ప్రౌడ్ ఫీల్ అయ్యారు. అమ్మమ్మ స్టోరీ విన్నా పాపా చాలా హ్యాపీ అయింది. పాపాకి కూడా బిగ్ డ్రీమ్స్ స్టార్ట్ అయ్యాయి. అమ్మమ్మ స్మైల్ చేస్తూ పాపాని చూసింది. హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ తప్పకుండా వస్తుంది అని చెప్పింది. పాపా చాలా ఇన్స్పిరేషన్ ఫీల్ అయింది. అమ్మమ్మ చెప్పింది, ఎవ్రీ ఉమెన్లో గ్రేట్ పవర్ ఉంటుంది. హ్యాపీ విమెన్స్ డే.